జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గత ఏడాది ఆగస్టు నెలలో నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. ఇప్పటికీ 2 కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ 18,000 సీట్లు మిగిలాయని చెప్పి 0% మార్కులు సాధించిన విద్యార్థులకు సైతం అడ్మిషన్లు కల్పించడం అనేది పలు వివాదాలకు దారితీసింది. ఈ అంశం గురించి చర్చించేందుకున్నారు మనతో ప్రముఖ వైద్యులు, సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలయ వెంకటేశ్వర్లు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ప్రేక్షకులకు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ అంశాన్ని మనం ముందుగా చర్చించే ముందు అసలు 0% అంటే ఏమిటి, 0% అంటే ఏమిటి? ఎక్కువ సాధారణంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలామందికి తెలియని నేపథ్యంలో దీన్ని కొంచెం వివరించవలసిందిగా కోరుచున్నాను సార్. అదే చాలామందికి 0% అంటే ఏంటి, 0% అంటే ఏంటి, అట్లనే 100% అంటే ఏంటి, 100% ఏంటి అనేది ఆ డిఫరెన్స్ అనేది చాలామంది తెలియదు అనమాట. ఇప్పుడు 100% అంటే విద్యార్థికి 100% మార్క్స్ వచ్చినట్లు కాదు, ఎంతమంది రాశారో వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు అనమాట. ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది రాస్తున్నారండి ఎగ్జాము. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి మార్క్స్ అయితే 80% వచ్చినా కూడా అతను ఫస్ట్ ర్యాంక్ అయినప్పుడు అతనిది 100% అంటాం అనమాట. ఆ 2 లక్షల్లో చిట్ట చివరి ఉన్నటువంటి అభ్యర్థికి వచ్చినటువంటి మార్కులు ఎన్నైనా సరే, అవి 100 అవ్వచ్చు, -50 అవ్వచ్చు, -40 అవ్వచ్చు. అతనికి చిట్ట చివరి అభ్యర్థికి ఎన్ని మార్కులు వస్తే దాన్ని 0% అంటారు. కాబట్టి దానికి పర్సంటైల్కి వ్యత్యాసం ఇది అనమాట. వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు అర్హులైన అభ్యర్థులు లేక కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తూ వస్తున్నామని చెప్పి కళాశాలలు కావచ్చు, ఎన్ఎంసీ కావచ్చు చెప్తున్నారు సార్. అసలు ముందుగా అర్హులైన అభ్యర్థులు లేకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి సార్? ఈ అర్హులైన అభ్యర్థులు లేరు అనడం అనేది వాస్తవం కాదు. అర్హులైన డబ్బున్న అభ్యర్థులు లేరు అనటం అనేది వాస్తవం అనమాట. ఇప్పుడు 58th పర్సెంటైల్ తోటి పాస్ అయిన 1,00,000 మంది పైన 58th పర్సెంటైల్ తెచ్చుకున్న వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు. సీట్లు ఉంది అక్కడ 50,000 సీట్లు మాత్రమే. అయినా కూడా ఇవాళ ఏవైతే పేమెంట్ సీట్స్ ఉన్నాయో వాటిల్లో ఆ పేమెంట్ పే చేయగలిగినటువంటి కెపాసిటీ లేక చాలామంది విద్యార్థులు వాటిలో జాయిన్ కావట్లేదు. కాబట్టి అర్హత ఉంది కానీ పేయింగ్ కెపాసిటీ లేదు వాళ్ళకి. దానికోసం అని చెప్పేసి పేయింగ్ కెపాసిటీ ఉండాలంటే ఇంకా కిందకి వెళ్ళిపోతే, ఇంకా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళల్లో డబ్బున్న వాళ్ళకి ఎవడోడికి 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టగలిగిన వాళ్ళకి వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి కేవలం ఇది డబ్బు కోసం తగ్గించడమే తప్ప అర్హులు లేక కాదు అనేది ఇది వాస్తవం. డాక్టర్ గారు, ప్రతిభను గాలి కొదిలేసి కేవలం పైసల ఆధారంగా ఇలా అడ్మిషన్ ఇస్తూ పోతే, ఈ విధంగా ముందుకెళ్తే కనుక వైద్య ప్రమాణాలపై ఇది ఏ మేరకు ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది? అదేవిధంగా ఇటీవల మనం వింటున్నాం సార్, ఒక కొత్త వాదన వినిపిస్తుంది. ప్రైవేట్లో అయితే నాణ్యమైన వైద్య విద్య లభిస్తుంది, ఆ దిశగా పీపీపీ అంటూ కూడా ప్రయత్నాలు మొదలెట్టారు సార్. అసలు ఈ వాదనలో వాస్తవం ఉన్నది సార్? ఇప్పుడు వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు తగ్గటం మొదలైందే ప్రైవేటు వైద్య విద్య మొదలైన దగ్గర నుంచి తగ్గటం మొదలైంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ప్రైవేటు మెడికల్ కాలేజెస్కి అక్కడికి వెళ్ళేటువంటి రోగుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అనేక కాలేజెస్లో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడైతే రోగులు ఉండరో చాలామంది ఏమంటున్నారు, అక్కడ మంచి మంచి కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది, దానివల్ల నేర్చుకోవచ్చు, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఆ విశాలమైన గ్రౌండ్ ఉంది, అది ఇది అని చెప్తుంటారు. యాక్చువల్గా డాక్టర్ అవ్వడానికి వీటన్నిటికన్నా ముఖ్యం కావాల్సింది ఏంటంటే అక్కడ రోగులు ఎంతమంది హాస్పిటల్కి వస్తున్నారు అనేది అవసరం అన్నమాట. కాబట్టి ఇవాళ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి రోగులు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి రోగులు లేకుండా నాణ్యత ప్రమాణాలు అనేది మనం కేవలం టెక్స్ట్ బుక్ చదువుకొని వైద్యం చేయటం తప్ప పేషెంట్ని చూడకుండా వైద్యం చేయటం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. ఇటీవల ఒక పేరెంట్ నన్ను కలిశాడు అనమాట. వాళ్ళ పిల్లవాడు విజయవాడ దగ్గర ఉన్న మైనారిటీ కాలేజీలో చదివాడు ఎంబీబీఎస్. ఆ పిల్లవాడికి అదే మైనారిటీ కాలేజీలో ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. అయితే ఆ తండ్రి ఏం చేశాడంటే, ఇక్కడ చదివితే మా పిల్లవాడికి ఎటువంటి సబ్జెక్టు రాదు, కాబట్టి అక్కడ ఫ్రీగా వచ్చినా కూడా నేను చేస్తానని చెప్పేసి వేరే కాలేజీలో మినిమం పేమెంట్ ఉన్న చోట తీసుకెళ్ళి అక్కడ పేమెంట్ సీట్ అనేది జరిపించాడు. కానీ ఇక్కడ ఆ కాలేజీలో
ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మైనారిటీ కాలేజీలో ఉందో అక్కడ చేర్పించినట్లయితే అసలు కనీసం నేర్చుకోవడానికి కూడా ఏం ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ చేర్పించలేదు. కాబట్టి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఏంటంటే ఎక్కడైతే రోగులు ఎక్కువ మంది ఏ హాస్పిటల్కి వెళ్తారో వాటిని అందులో ఆయా కాలేజీలో చేరాలనుకుంటారే తప్ప అది రోగులు లేని చోట వాళ్ళు ఊరక సీట్లు ఇచ్చినా కూడా చేరే పరిస్థితి లేదనమాట. నిన్న సార్ ఒక తెలిసిన మెడుకుని మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం గురించి నేను చర్చిస్తే తను చెప్పింది ఏంటంటే ఇట్లా ఈ 0% లేదా నెగిటివ్ మార్క్స్ మీద అడ్మిషన్లు దొరుకుతున్నాయి అంటే ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళకే ఇలాంటి అడ్మిషన్లు పొందుతున్నారు ప్రతిభ అని అట్లా ఆవిడ తెలియక సమాధానం చెప్పింది. ఇదే విధమైన దుష్ప్రచారాన్ని చాలామంది చేస్తున్న నేపథ్యం సార్. ఇప్పుడు మనం అసలు ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే ఇప్పుడు ఈ 0% విధానం ద్వారా లేదా నెగిటివ్ మార్కుల ద్వారా ప్రవేశాలు పొందుతున్నది గవర్నమెంట్ మెడికల్ కళాశాలలోనా లేదా ప్రైవేట్ మెడికల్ కళాశాలలోనా సార్? ఇది చాలా దుష్ప్రచారం అని ఒక విధంగా చెప్పాలంటే దుష్ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మార్కుల ఎగ్జామ్షన్ అవసరం కూడా లేదు. వాస్తవంగా ఏంటంటే ఇవాళ జనరల్ కేటగిరీ సీట్లోనే మోర్ దెన్ 50% అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి అంటే రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ల అభ్యర్థుల కొరత ఉన్న పరిస్థితే లేదు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్లో అన్నీ కూడా భర్తీ అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఒక రూల్ కూడా ఉందన్నమాట. ఒకవేళ అర్హులైనటువంటి రిజర్వేషన్ అభ్యర్థులు లేనప్పుడు ఆయా రిజర్వేషన్ సీట్లను జనరల్ కేటగిరీకి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. కాబట్టి అటువంటప్పుడు అర్హత ఈ మార్కులు తగ్గించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ రిజర్వేషన్ వర్గాల కోసం తగ్గించింది కాదు. ఇది కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సీట్లు భర్తీ కాక వాళ్ళ కోసం తగ్గించారే తప్ప రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు దీనికి సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ ఉండదు. అక్కడ మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్ లేనప్పుడు ఇటీవల రిజర్వేషన్ అభ్యర్థులకు తగ్గిస్తున్నామని చెప్పి ప్రకటించడం కూడా ఒక మోసపూరితమైన ప్రకటనే తప్ప అందులో ఏమాత్రం నిజాయితీ లేదనమాట. సార్ మనం ఒక 20-30 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎంబీబీఎస్ జనరల్ ప్రాక్టీషనర్ లేదా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉండేది సార్. ఏ సమస్య వచ్చినా ముందుగా వాళ్ళని సంప్రదించడం జరిగేది. వాళ్ళు సూచించిన మేరకు నెక్స్ట్ స్పెషలిస్ట్ వైద్యుడి దగ్గరికి వెళ్ళడం జరిగేది సార్. కానీ నేడు దాదాపుగా రోగులు ఎంబీబీఎస్ వైద్యుని సంప్రదించకుండా స్పెషలిస్ట్ వైద్యుని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మనం గణాంకాలను కనుక పరిశీలిస్తే ప్రతి ఏటా సుమారు 1,10,000 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. కానీ పీజీ సీట్లలో పోలిస్తే కనుక నాకు తెలిసి క్లినికల్ నాన్ క్లినికల్తో కలిపి ఒక 70,000 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి సార్. మరి ఈ మిగతా వాళ్ళు పీజీ చేయడానికి మార్గం ఏ విధంగా ఉందని మీరు ఈ అంశం గురించి కూడా మీరు మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సార్. వాస్తవం ఏంటంటే సమాజానికి అవసరం మేరకు ఎంబీబీఎస్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక స్పెషాలిటీ చేసి బయటకు వచ్చే విధమైనటువంటి ఏర్పాట్లు కనుక ప్రభుత్వం చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. లేకపోతే ఈరోజు ఏమవుతుందంటే దాదాపు 1,10,000 మంది దాకా ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారు. అటు క్లినికల్ సీట్స్ వచ్చేసరికి 50-60 కన్నా కూడా లేవు. అంటే ప్రతి సంవత్సరం కూడా 50-60 మంది మిగిలిపోతున్నారనమాట పీజీ సీట్లు రాక. వీళ్ళందరూ అట్లా అది అక్యుములేట్ అయిపోతుంటారు. కాబట్టి దానివల్ల వాళ్ళ ప్రెషర్ పెరిగిపోవటము, ఆ తర్వాత అనవసరంగా ఏంటంటే 2 years 3 years 4 years అట్లా పీజీలకు ప్రిపేర్ అవ్వటం, టైం అంతా వేస్ట్ అవ్వటం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎంబీబీఎస్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక స్పెషాలిటీ తోటి బయటకు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం కాకుండా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు. ఒకటి ఏంటంటే ఇంకోటి అతనికి ఏంటంటే ఆ ప్రాక్టీస్ ఎంబీబీఎస్ దాని కంటిన్యూషన్గా వెంటనే పీజీ చేసినప్పుడు ఏమిటంటే దాని సబ్జెక్ట్ మీద కూడా తన గ్రిప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని దేశాల్లో కూడా దాదాపు అంటే ఏదో ఒక స్పెషాలిటీ చేసే బయటకు వస్తారు. మన కంట్రీలోనే ఓన్లీ ఎంబీబీఎస్ తోటి బయటకు వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ పీజీ కోసం పీజీ సీట్లు తగినవి లేకపోవడంతో ఇబ్బందులు పడతాం. అది కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చాక బి కేటగిరీ విద్యార్థులు, సి కేటగిరీ విద్యార్థులు ఈ లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేయటం, ఆ తర్వాత వాళ్ళకి పీజీ రాక అక్కడ ఇబ్బందులు పడతాం, అక్కడ మళ్ళీ సీటు కొనాలంటే మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థుల మీద, వాళ్ళ పేరెంట్స్ మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా సమాజానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఎంబీబీఎస్ జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక స్పెషాలిటీతో అంటే సమాజానికి ఏ స్పెషాలిటీ ఎంత అవసరం ఉందో అది ప్రభుత్వం డిసైడ్ చేసి ఆ విధంగా సీట్ల సంఖ్యని నిర్ధారించి
అట్లా అప్పుడు ఆ ప్రతి విద్యార్థి ఏదో ఒక స్పెషాలిటీతో బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు. ముఖ్యంగా నాన్ క్లినికల్ కోర్సులు ఏదైతే డిమాండ్ అంతగలేదో ఆ దిశగా ఆ సీట్ల పెంపుదలని క్లినికల్ కోటాలు పెంచేస్తే కనుక అందరికీ అవకాశాలు లభించేదని మీ ప్రతిపాదన చాలా చక్కగా ఉంది సార్. మరో విషయం ఏంటంటే సార్, ఇటీవల మనం గమనిస్తే కనుక సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, లేదంటే పత్రికల్లో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, తరచుగా డాక్టర్స్, ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా ఎంబీబీఎస్ అయిన వాళ్ళు కూడా కావచ్చు, ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం సార్. దీని నుంచి బయటపడాలంటే అసలు ముందు ఇది సమాజానికి చాలా ప్రమాదం సార్. ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులు ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం సార్. దీన్ని అసలు ప్రధాన సమస్య ఏదై ఉందని మీరు భావిస్తున్నారు సార్? దీన్ని అధిగమించేది ఎలా సార్? మొదటి నుంచి కూడా వైద్య విద్యార్థులు ఈ సూసైడ్ రేట్ చాలా ఎక్కువగా ఉండేదండి. మేము చదువుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువగానే ఉండేది. అప్పుడు స్టడీస్ గురించి ఎక్కువ ఒత్తిడి ఉండేదన్నమాట. బేసిక్ ఏంటంటే అందరూ మంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, మెరిట్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అయితే ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ పాస్ అవటం అనేది 65-70% కన్నా కూడా పాస్ అయ్యేవాళ్ళు కాదనమాట. అట్లా ఫెయిల్ అవటం, ఎప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఒకసారి ఫెయిల్ అయ్యేసరికి దాన్ని ఆ బాధను తట్టుకోలేక ఇట్లాంటివి జరిగాయి. అంటే ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఒక విధంగా లేదని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే దాదాపు మోర్ దాన్ 95% పాస్ రేట్ ఉందన్నమాట మెడికల్ కాలేజెస్లో. అంటే ఒక విధంగా ఏదైనా జరగవచ్చు, స్టాండర్డ్స్ తగ్గించారా ఏదైనా అనుకోవచ్చు, కానీ పాస్ రేట్ మాత్రం బాగా పెరిగింది. కాబట్టి ఒక విధంగా గతంలో ఉన్నంత ఒత్తిడి ఇప్పుడు లేదనే చెప్పవచ్చు ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత ఏంటంటే బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెటిల్మెంట్ వచ్చేసి ప్రాబ్లం అవుతుంది. సెటిల్ అవ్వాలంటే ఎట్లాగనేది ఎంబీబీఎస్ చేసి బయటకు వస్తున్నారు. చేసిన తర్వాత ఏంటి, పీజీ చేయాలి. పీజీ చేయాలంటే తగినంత సీట్లు ఉండవు. కాబట్టి వీళ్ళు అనేక సంవత్సరాలు ఇది చదువుకుంటూ ఉండటం. అది కాక చెప్పాను కదా, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బాగా ఖర్చు పెట్టి అంటే తర్వాత ఎట్లా గట్ట చూద్దామని చెప్పి ముందు బీ కేటగిరీ, సి కేటగిరీ చేర్పిస్తారు. అప్పుడు బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు అయింది బయటకు వచ్చినాక మళ్ళీ పీజీ రాకపోయేసరికి ఏంటంటే మళ్ళీ మనీ ఖర్చు పెట్టలేక, మనీ పెట్టి చదివించలేక వాళ్ళు ఏంటంటే అటు ఇటు కాకుండా ఉండే పరిస్థితి ఏర్పడేసరికి ఆ డిప్రెషన్లో, అంటే సమాజంలోని వీళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు అది ఇది అనుకుంటారు, అతను ఏం చేస్తున్నాడంటే ఏం చేయట్లేదని చెప్పుకునే పరిస్థితి. ఆ పిల్లోడు కూడా ఏంటంటే సమాజంలో మనం ఇట్లా అయిపోతున్నామని ఒక డిప్రెషన్ గురయ్యి చాలామంది కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అందరికీ అవకాశాలు కల్పించే విధంగా అదేంటుంది, ప్రతి వైద్య విద్యార్థికి మెడిసిన్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి ఏదో ఒక స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ చేసి బయటకు వచ్చే విధమైనటువంటి ఏర్పాట్లు కనుక ఉన్నట్లయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్, ప్రతిభ గల అభ్యర్థులకి అసలు కొదవే లేదని చెప్తున్నారు సార్. వైద్య విద్యలో కావచ్చు, వైద్య సంరక్షణలో కావచ్చు, ఆరోగ్య సంరక్షణలో కావచ్చు, నాణ్యతా ప్రమాణాలు అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఎలాంటి చర్యలు చేపడితే, ఎలాంటి ముందస్తు చర్యలు చేపడితే మనం ఈ దిశగా పురోగతి సాధించవచ్చని మీరు భావిస్తున్నారు సార్? బేసిక్ ఏంటంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వ్యాపార దృక్పథం తగ్గితే తప్ప అది సాధ్యపడదు బేసిక్గా. ఎందుకంటే ఆ వ్యాపార దృక్పథం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తగినంత మంది స్టాఫ్ ఉండట్లేదు. చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ సరిగా ఉండరు. కాబట్టి స్టాఫ్ లేకపోయేసరికి అక్కడ పేషెంట్ వెళ్ళరు. ఇవాళ ఎన్ఎంసీ వాళ్ళు విజిట్కి వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలికంగా వాళ్ళు రిక్రూట్ చేసుకోవటం, ఆ రోజు ఆ స్టాఫ్ని చూపిస్తుంటారు. ఆ రోజు తాత్కాలికంగా కొంతమంది రోగులను తీసుకొస్తున్నారు, వాళ్ళ ఆ పేషెంట్ని ఆ సెన్సెస్లో చూపిస్తున్నారు. అట్లా వీళ్ళు వ్యాపార దృక్పథం ఉండేసరికి ఏమవుతుందంటే అక్కడ రెగ్యులర్గా వెళ్ళేటువంటి పేషెంట్స్ ఆయా కాలేజీలకు ఉండట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే నాణ్యతా ప్రమాణాలు ముఖ్యంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా కూడా కిటకిట్లాడైపోయే పరిస్థితి ఉంది. మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు ఉండట్లేదంటే ప్రైవేట్ కాలేజ్లో అక్కడ స్టాఫ్ని వాళ్ళు చూపిస్తారనమాట. అంటే ఆన్ రికార్డ్ ఏమో చాలామంది ఉంటారు, వాళ్ళకి తగినంత మంది ఉంటారు, కానీ వాస్తవంగా అక్కడ ఉండేటువంటి స్టాఫ్ చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఉండటం వల్ల ఏంటంటే పేషెంట్లు అక్కడ రారు. ఆ రాకపోవడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒక విషయస్ సైకిల్ అనమాట, విషవలయం లాంటిది అనమాట. అన్నీ నష్టపోతాం ఆ విధంగా. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే వాటి మీద చర్య తీసుకోవాలి. అంటే అట్లా కాకుండా విడిగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. అదేదో ప్రభుత్వం నడిపిస్తే, ఇప్పుడు ప్రభుత్వానికి ఈ వైద్యం వీటి మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది.
వాటిని వదిలేసి ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు ఓకే, ఏది అవసరమో సంక్షేమ పథకాలు వాటికే ఖర్చు పెట్టారు, కానీ అనవసరమైన పథకాలను ఇవాళ చాలా చూస్తున్నాం. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచితమైన ప్రయాణాలు అంటున్నారు, అట్లానే విగ్రహాలకి వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఇవన్నీ పనికిమాలిన పనులు. అట్లే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్యం వీటికి కనుక తగినన్ని వనరులు ఖర్చు పెట్టినట్లయితే ఈ సమాజానికి చాలా మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. చక్కగా చెప్పారు సార్. ముఖ్యంగా ప్రభుత్వాలు ఉచితాల మీద కాకుండా విద్య, వైద్యం ఇలాంటి కనీస సదుపాయాల అవసరాలపై దృష్టి సారిస్తే కనుక ఈ దిశగా మనం పురోగతి సాధించవచ్చు సార్. సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ఎన్ఎంసీ కావచ్చు, ఐఎంఏ కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రజా సంస్థలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఈ దిశగా సంయుక్తంగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తే కనుక మనం ముఖ్యంగా ఈ 0 మార్కుల స్పెషలిస్టులకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అంశం గురించి మీ స్పందన తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం అండి.